వార్తల్లో మాత్రం అజారుద్దీన్ మంత్రివర్గంలోకి వచ్చాడు. ఒక ముస్లింని తీసుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా మేము ముస్లిం మైనారిటీలని మా దాంట్లో పెట్టుకున్నాం. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముస్లిమ్స్ అంతా కూడా అదిగో అజరుద్దీన్‌కి ఇచ్చాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన వాళ్ళకి నేను అట్లా క్రియేట్ చేయట్లా? ఓవైసీ గారు గనుక అజారుద్దీన్‌కు మేము సపోర్ట్ చేస్తాం, మీరు నిలబెట్టండి అని అంటే డెఫినెట్‌గా వాళ్ళు నవీన్ యాదవ్ బదులు అజారుద్దీన్ పేరు ముందు పెట్టేవాళ్ళు. మీ పార్టీ నాయకుడే కదా! అంతే. పోయినసారి ఆయనే ఉన్నాడు కదా! పోయినసారి ఇచ్చినప్పుడు 45,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని అడిగేవాడు. 2 కారణాలు రీత్యా నేను ఈ కంక్లూజన్‌కి వచ్చాను. ఒకటి, లాస్ట్ టైం అజారుద్దీన్ ఓడించడానికి కూడా మజ్లిస్ క్యాండిడేట్ పెట్టింది. ఈసారి ముస్లింకి ఇవ్వకపోయినా కూడా పోటీ పెట్టలేదు. రెండవది, అజారుద్దీన్‌ను ఎలివేట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కేవలం జూబ్లీ హిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడానికే తప్ప నిజంగానే జూబ్లీ హిల్స్ ముస్లిం ఓటర్స్ కనుక మా క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చిండు అని అంటే, నువ్వు అదివరకు షబ్బీర్ అలీ ఉన్నాడు కదా! ఇవ్వాలనుకుంటే. అవును. షబ్బీర్ అలీని అట్లా అడ్వైజర్‌గా పెట్టి ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు.